like to wish you all a happy National Science Day. Yes. So Science Day గురించి మీకు చాలా చెప్పారు కదా ఇప్పటి వరకు. సివి రామన్ ఎఫెక్ట్. What does C.V. Raman effect means? This National Science Day was celebrated on the remembrance of Raman effect by Sir C.V. Raman, which states that every object reflects some light and which makes it visible to others. అంటే ప్రతి ఆబ్జెక్ట్ మీద సన్లైట్ పడినప్పుడు ఆ ఆబ్జెక్ట్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలా రిఫ్లెక్ట్ చేయడం వల్లే ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది అని చెప్పి Sir C.V. Raman చెప్పారు. సో బేస్డ్ ఆన్ హిస్ డిస్కవరీ దిస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డే. సైన్స్ గురించి ఏం చెప్తాను చెప్పండి. సైన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సబ్జెక్ట్, ఇట్స్ యువర్ లైఫ్. ఇది మన లైఫ్. From everyday day-to-day activities, when we wake up, we have some food. It's an agriculture science. Okay? When you come to school by some transportation, the vehicles are mechanical science. You use some tools like phones, internet. They are all also science, technical science, physical science, mathematical science, social science, electrical science. So any science ఉన్నాయంటే ఎవ్రీడే ఇన్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ మెడికల్ సైన్స్ మనం చేసే ప్రతిదీ సైన్స్ మీద ఆధారపడి ఉంది. సో బియాండ్ దట్ మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ ఎంత ఇంపార్టెంటో కొన్ని 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఓకే, రీసెంట్గా పునర్విక గురించి మనం 16 crores ఇంజెక్షన్ గురించి చెప్పుకున్నాం. యూనో ఆ ఇంజెక్షన్ ఎలా తయారు చేస్తారో. అవర్ హ్యూమన్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సో మెనీ సెల్స్. మన హ్యూమన్ బాడీ మొత్తం చాలా సెల్స్ ఉంటాయి. ఆ సెల్ అనేది ఒక ఇన్విజిబుల్ సబ్స్టెన్స్. ఆ సెల్ మనకి కంటికి కనిపించదు, అది ఓన్లీ మైక్రోస్కోప్లోనే కనిపిస్తుంది. అంత స్మాలెస్ట్ సబ్స్టెన్స్, యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట, చాలా స్మాలెస్ట్ యూనిట్. అలాంటి మైక్రోస్కోప్లో కనిపించే సెల్లో ఇంకా స్మాలెస్ట్ ఆర్గనైల్ ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్లో అసలు కంటికి కనిపించని థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని క్రోమోసోమ్స్ అంటారు. ఆ క్రోమోసోమ్స్లో ఇంకా చిన్న డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఇంకా స్మాల్ యూనిట్ ఉంటుంది, దాన్ని జీన్స్ అంటారు. ఆ జీన్స్లో ఇంకా చిన్న చిన్న న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఉంటాయి. సో ఆ సీక్వెన్స్ని బట్టి అమ్మాయి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో తనకు వచ్చిన వ్యాధి తన బాడీలో ఉన్న సెల్లో ఉన్న న్యూక్లియస్లో ఉన్న క్రోమోసోమ్స్లో ఉన్న డిఎన్ఏలో ఉన్న జీన్స్లో ఉన్న న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ యొక్క ప్రింటింగ్ని బట్టి తనకు ఒక మెడిసిన్, ఒక ట్రీట్మెంట్ తయారు చేయాలి. సో హౌ రీసెర్చ్ ఎలా జరుగుతుంది చూసారా? అంటే ఎంత చిన్న కణంలోంచి కూడా ఇది క్యూర్ అవ్వదు, వీళ్ళు బతకరు, వీళ్ళ లైఫ్ అయిపోయింది అనే వాళ్ళని కూడా బ్రతికిస్తుంది సైన్స్ కదా. అండ్ ఒక మనిషి తెల్లగా పుట్టినా, నల్లగా పుట్టినా, పొట్టిగా పుట్టినా, పొడుగ్గా పుట్టినా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ బాడీని మార్చేసుకుంటున్నారు. పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగు కావాలనుకోండి లిమ్ లిఫ్టింగ్ చేయించుకుంటారు, లిమ్ లెంతనింగ్ చేయించుకుంటారు. పొడుగ్గా ఉన్న వాళ్ళు పొట్టి కావాలనుకోండి లిమ్ షార్టనింగ్ చేయించుకుంటారు. ముక్కు బాగపోతే రైనోప్లాస్ట్, ఫేస్ బాగపోతే ఫేషియల్ లిఫ్ట్, ఐబ్రోస్ బాగపోతే బ్లెఫరోప్లాస్ట్. ఎనీథింగ్ నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకున్నావో అలా నువ్వు మార్చుకోవడానికి పొట్టి జుట్టు ఉందా పొడుగు వస్తుంది, నల్లగా ఉన్నావా తెల్లగా అవుతావు, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటావు, ఆకాశానికి వెళ్తావో వెళ్ళు, భూమిలోకి వెళ్తావో వెళ్ళు, సముద్రంలోకి వెళ్తావో వెళ్ళు. నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు ఒక దారి చూపించేది సైన్స్. నువ్వు ఎలా బతకాలో నీకు డిసైడ్. మనిషి ఇది కాదు, మనిషి ఏమైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనిషి భూమి మీద ఇక్కడ ఆగిపోకూడదు. మీరు చేయలేనిది ఏది లేదని సైన్స్ చేసి చూపించింది. సైన్స్ హ్యావ్ నో బౌండరీస్, సైన్స్ హ్యావ్ నో లిమిటేషన్స్. మన ఏషియాలో దాదాపు 1,30,00,000 టెస్ట్ బేబీస్ ఉన్నాయి. 1,30,00,000 అంటే 130 లక్షల మంది టెస్ట్ బేబీస్ ఉన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు పుట్టరు, వీళ్ళు ఇలాగే ఉండిపోవాలి, వీళ్ళు పిల్లలు లేకుండా ఇలాగే అయిపోవాలి, వీళ్ళు బ్రతికింతే అన్న వాళ్ళకి టెస్ట్ బేబీ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా బేబీస్ ని పుట్టించి వాళ్ళ జీవితానికి ఒక అర్థం చూపించారు టెస్ట్ బేబీస్ లో. సైన్స్, ఇట్స్ సైన్స్. హౌ గ్రేట్ఫుల్ ఇట్ ఈస్ కదా. మనం ఏం చేయాలనుకున్నా సైన్స్ ద్వారా చేయొచ్చు. యు ఆర్ యూజింగ్ ChatGPT, మెటా, గూగుల్, క్రోమ్, ఎన్ని వాడుతున్న GPS లొకేషన్, హ్యాకర్స్, డ్రాగర్స్ కావాల్సిన సినిమాలు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా యూజ్ చేస్తున్నారు పైసీలు. అదంతా సైన్స్ కాదా? సైన్స్ మన లైఫ్ ని ఈజీ చేసేసింది, సైన్స్ మన లైఫ్ ని హ్యాపీ చేసింది, సైన్స్ మన సాలెన్స్ లేని అన్ని మనకి చేసి చూపించింది. సో ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కామన్, రెండిట్లో సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్. యూ ఆర్ ఏ సైన్స్ స్టూడెంట్, యూ ఆర్ గోయింగ్ టు బి సైన్స్ స్టూడెంట్ త్రూ అవుట్ యువర్ లైఫ్. బయాలజీ ఒకటే సైన్స్ కాదు, ఫిజికల్ సైన్స్ అయినా సైన్సే, కెమికల్ సైన్స్ అయినా సైన్సే, అవన్నీ
మనిషి ఇన్ని సాధించాడు కదా, ఇవన్నీ సాధించిన ఈ టూల్స్ వల్ల మన లైఫ్ చాలా ఈజీ అయింది కదా. ఆ టూల్సే అంత గొప్ప అయితే వాటిని క్రియేట్ చేసిన హ్యూమన్ మైండ్ ఇంకెంత గొప్పది కదా. ఎవ్రీ టూల్ ఈజ్ ఫ్రమ్ హ్యూమన్ మైండ్, ఎవ్రీ టూల్ ఈజ్ ఫ్రమ్ హ్యూమన్ థాట్. వాటికే ఎంత కెపాసిటీ ఉంటే వాటన్నిటిని సృష్టించిన మనకి ఇంకా ఎంత కెపాసిటీ ఉంది మన బ్రెయిన్కి కదా. కాకపోతే మనం వాటిని వాడట్లా. వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. మనల్ని మనం తగ్గించేసుకుంటున్నాం. నేను ఇది చేయలేను, ఇది సాధించలేను, నా వల్ల ఇది కాదు, నాకు అంత టాలెంట్ లేదు అని మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. కానీ మీ బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ మీకు తెలియట్లా, మీ క్రియేటివిటీ మీకు తెలియట్లా. ఒక్కసారి దాన్ని తీసి చూడండి. ఆ టూల్సే ప్రపంచానికి ఉపయోగపడితే దాన్ని సృష్టించిన మనిషి అన్నిటికంటే గొప్పవాడు. వి ఆర్ టు డామినేట్ ఎవ్రీథింగ్. మనము వాటన్నిటిని యూజ్ చేసుకోవాలి కానీ అవి మనల్ని యూజ్ చేసుకోకూడదు. సైన్స్ని, టెక్నాలజీని మనుషులు యూజ్ చేసుకోవాల్సిన దశ నుంచి టెక్నాలజీ మనుషులు యూజ్ చేసుకొచ్చేసాం మనం. టెక్నాలజీకి బాన్సులు అయిపోతున్నారు మనుషులు. ఇంటర్నెట్ లేకుండా, గూగుల్ లేకుండా, ChatGPT లేకుండా మనుషులతో మాట్లాడుకోవడం మానేశారు. ChatGPTతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫీలింగ్స్ అన్ని దానికి చెప్తున్నారు. ఎందుకంటే మనుషులు జడ్జ్ చేస్తారు, అవైతే జడ్జ్ చేయవుగా. అందుకని వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. రిలేషన్స్ లేవు. ఆ హ్యూమన్ మైండ్ థింకింగ్ తగ్గిపోయింది. ఆలోచించడం తగ్గించేసాం. ప్రతి దానికి గూగుల్ చేయడం, క్రోమ్ చేయడం, ChatGPT అడగడం. మనం ఆలోచించడం మానేసాం. ఇలాగే ఆలోచించడం మానేసి మనం దానికి బానిసలు అయిపోతున్నాం. సో యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ యువర్ ఇంటెలెక్చువల్ పవర్. వాటికంటే మన బ్రెయిన్ ఎక్కువ గొప్పది, వాటికంటే మన థింకింగ్ ఎక్కువ గొప్పది, వాటికంటే మన క్రియేటివిటీ గొప్పది. వాటిని మనం యూజ్ చేసుకోవాలి కానీ వాటి చేత మనం యూజ్ చేయబడకూడదు. ఓకే, దే ఆర్ జస్ట్ గైడ్స్. జస్ట్ మిమ్మల్ని గైడ్ చేయడానికి మాత్రమే. అవే మీకు పర్మనెంట్గా ప్రతి హోంవర్క్కి అదే దారవ్వకూడదు. మీకు ఏమైనా తెలియకపోతే చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర చిన్న అవసరాల కోసం వాటిని వాడాలి కానీ అదే లైఫ్ చేసుకోకూడదు. ఓకే, మీ ఇంటెలెక్చువల్ పవర్ మీద మీరు ఆధారపడండి, మీ థింకింగ్ మీద మీరు ఆధారపడండి. మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఎక్కువ ఫోన్లోనే ఉంటున్నారు, ఫోనే చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఫోనే. అది కాదండి లైఫ్. రిలేషన్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. సైన్స్లో వాల్యూస్ చెప్తాం ఎక్కువ. లెసన్ చెప్పేటప్పుడు హ్యూమన్ వాల్యూస్ చెప్తాం. సో వాల్యూస్ మర్చిపోకూడదు, రిలేషన్స్ మర్చిపోకూడదు, మన పవర్ ఏంటో మనం మర్చిపోకూడదు. అండ్ సైంటిస్టులు ఇన్ని గొప్ప ఇన్వెన్షన్స్ చేసి మన లైఫ్ని ఇంత బాగా లీడ్ చేశారు కదా. ఆ సైంటిస్టులు అందరి కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా?